వ్యవసాయంలో పంటలు పండించడంపైనే కాదు, పంటలు తీసుకున్నాక వచ్చే పంట వ్యర్థాలను ఎంతవరకు అర్థవంతంగా ఉపయోగిస్తున్నాం అన్నదానిపైన కూడా శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. మొక్కజొన్న, జొన్న, చెరకు, ప్రత్తి వంటి పంటల్లో ఈ వ్యర్థాల సమస్య ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్న, జొన్న, చెరకు పంటల్లో దంటు భాగం బలంగా ఉండడం, మొక్కలు ఎత్తుగా పెరిగి ఉండడం, ప్రత్తిలో మోళ్లు గట్టిగా కఠినంగా ఉండడం వల్ల ఈ పంటలను నేలలో కలియబెట్టడం రైతులకు ఇబ్బందికరంగా ఉండేది. చెరకులో అయితే పంట వ్యర్థాల పరిమాణం చాలా ఎక్కువ. ఎకరా పైరు నుంచి దాదాపుగా 4 నుంచి 5 టన్నుల వ్యర్థం వస్తుంది. ఈ చెరకు చెత్తను అధిక శాతం రైతులు తగులబెడుతుంటారు. కానీ అలా చేయడం పర్యావరణానికి హానికరం. రోటావేటర్ వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక మొక్కజొన్న, జొన్న, ప్రత్తి మోళ్లను నేలలో కలియబెడుతున్నారు. చెరుకును కూడా షెడ్డర్ల ద్వారా ముక్కలు చేసి నేలలో కలుపుతున్నారు. అలానే మెట్టపైర్లు వేసే ముందు భూసారాన్ని పెంపొందించడానికి జనుము, పిల్లి పెసర, అలచంద వంటి పైర్లను ఖరీఫ్ పంటలు వేయడానికి ముందుగా నేలలో కలియబెడుతుంటాం. తరువాత కురిసే వర్షాలకు ఇవి చివికి సేంద్రియ పదార్థం నేలలో కలిసి భూభౌతిక స్థితి మెరుగుపడి అనంతర పంటలకు బలం చేకూరుతుంది. ఇది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అందరం తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అదే పరిరక్షణ విధానం. భూ పరిరక్షణ అనేది ఇప్పుడిప్పుడు ప్రాధాన్యత పొందుతున్న అంశం. నేలలను పలుమార్లు దున్నాల్సిన అవసరాన్ని తగ్గించడమే ఈ విధానం ముఖ్యోద్దేశం. నేలలను దున్నడం వల్ల భూమి కోత, భూసారం కొట్టుకుపోవడం, భూ ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, ఎండలకు భూపొరలు బహిర్గతమై మిగులు తేమ ఆవిరి రూపంలో బయటకు పోయి బొగ్గు పులుసు వాయువుగా గాలిలో కలిసిపోతుంది. అంటే అది పరోక్షంగా పర్యావరణానికి తూట్లు పడవడమే కదా. మరెలా? నేలకు సేంద్రియ పదార్థం కావాలి. అలా అని భూమిని ఎక్కువగా దున్నకూడదు. మరేం చేయాలి అన్నదానికి పరిష్కార మార్గం చూపుతోంది బయోమాస్ ష్రెడ్డర్ అనే యంత్ర పరికరం. ఈ యంత్ర పరికరం పనితీరు, ప్రయోజనాలేమిటో హైదరాబాద్లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంజీవ్ రెడ్డి నుంచి ఈరోజు తెలుసుకుందాం. పచ్చిరొట్టె ఎరువుల్ని సాధారణంగా పెంచి పొలాల్లో దున్నుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మెట్ట వ్యవసాయం అమలులో ఉన్న ప్రాంతాల్లో వీటిని పెంచుకొని కట్ చేసి మళ్ళీ భూమిలో కలపాలంటే చాలా లేబర్ కావాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అంతకంటే సులభంగా పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. భూమిలోనే ఎక్కడిదక్కడ పచ్చిరొట్టె ఎరువుని, అది జనుము కానివ్వండి, నీలుగు కానివ్వండి, భూమిపైన మల్చింగ్ లాగా చేసుకోవటానికి ట్రాక్టర్తో పనిచేసే పరికరం లభిస్తూ ఉంది. ఈ ట్రాక్టర్తో పనిచేసే పరికరంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. హెవీ డ్యూటీ గేర్ బాక్స్ ఉంటుంది. అది ట్రాక్టర్ పీటీఓ నుంచి పవర్ అనుసంధానించబడుతుంది. గేర్ బాక్స్ నుంచి మనకి ఒక రోటార్ షాఫ్ట్ వస్తుంది. మిషన్లో ఉన్నటువంటి హెవీ డ్యూటీ రోటార్ ఉంటుంది. ఆ రోటార్కి 2 రకాలైనటువంటి బ్లేడ్లు మనం అమర్చుకోవచ్చు. ఒకటి ఎల్ షేప్ బ్లేడు, రెండవది వై షేప్ బ్లేడు. ఎక్కడైతే క్రాప్ దట్టంగా ఉండి మొదలు లావుగా ఉంటుందో అలాంటి పంటల్ని పచ్చిరొట్టగా భూమి మీద మల్చింగ్ చేయటానికి వై టైప్ బ్లేడ్స్ని, అదే సన్నగా ఉండ పచ్చిరొట్టె ఎరువుల్ని, అంటే సాయిల్ ఎక్కడైతే సారవంతంగా లేదో అక్కడ క్రాపు చాలా సన్నగా పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎల్ టైప్ ఆఫ్ బ్లేడ్ని ఉపయోగించుకుంటే ఫలితం బాగా ఉంటుంది. ఈ బ్లేడ్లు కొంచెం మొద్దుగా ఉండాలా. దీనివలన ఏమవుతుందంటే పచ్చిరొట్టె ఎరువు యొక్క స్టెమ్ అనేది షార్ప్ కటింగ్ కాకుండా చిదురు చిదురు చేసేటట్టుగా ఆ మెషిన్ ఆపరేట్ చేయాలా. దీనివలన ఏంటంటే తర్వాత భూమిలో పదునుండగానే ఈ పచ్చిరొట్టె ఎరువు ఎండిపోతుంది, మళ్ళీ చిగురించడం అనేది ఉండదు. దీనివలన ఒక వారంలో బాగా ఎండిపోతుంది. ఆ తర్వాత తగిన పరికరాలని వినియోగించేసి భూమిని దున్నుకొని తర్వాత పంటను విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. మెట్ట వ్యవసాయ భూముల్లో అయితే దాదాపుగా ఈ పచ్చిరొట్టె ఎరువు ఎండిన తర్వాత 4 నుంచి 5 టన్నుల వరకు ఒక్కొక్క హెక్టారు భూమిలో దిగుబడి వస్తుంది. ట్రాక్టర్ పీటీఓ నుంచి గమనాన్ని లేదా పవర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పీటీఓ కనెక్టర్ అండి. ఈ కనెక్టర్ నుంచి ఈ మెషిన్లో ఉన్నటువంటి హెవీ డ్యూటీ గేర్ బాక్స్కి పవర్ వస్తుంది. హెవీ డ్యూటీ గేర్ బాక్స్కున్న రోటార్కి ఒక చివరిలో ఉన్నటువంటి స్ప్రాకెట్కి
గమనం వస్తుంది. ఈ స్ప్రాకెట్ నుంచి మిషన్ లోపల ఉన్నటువంటి ఒక హెవీ డ్యూటీ రోటార్ ఉంటుంది. రోటారు 20 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండి దానిపైన ఎల్ లేక వై షేప్ బ్లేడ్ను అమర్చుకోవచ్చు. అయితే ఏంటంటే ఇందులో ఈ బ్లేడ్లు 3 వరుసల్లో అమర్చబడి ఉంటాయి. స్టాగర్డ్ అంటే ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవటం వల్ల ఏ డిస్టెన్స్తో కూడా పచ్చిరొట్ట ఎరువుని విత్తుకున్నా కానీ నుగ్గు చేసేసి భూమి మీద పరచడానికి అనుకూలంగా ఉంటుంది. రోటవేటర్ లాంటి పరికరాల్లో రోటారు 350-375 ఆర్పిఎం మాత్రమే వస్తుంది. ఇది ఎల్ షేప్ బ్లేడ్లు ఉండటంతో భూమిని దున్నటానికైతే పనికొస్తుంది. కానీ అదే మీరు బయోమాస్ని మల్చింగ్గా యూజ్ చేసుకోగలిగితే ఆ రోటార్ యొక్క గమనము 1250 రెవల్యూషన్స్ వరకు ఉండాలి. ఈ ఆర్పిఎంలో మాత్రమే జీలుగా లేదా జనుము యొక్క పంటల వ్యర్థ పదార్థం కానివ్వండి క్షుణ్ణంగా కొట్టి భూమి మీద పరచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మెషిన్తో 45 సెంటీమీటర్లతో వరుసకి మధ్య ఉన్న పంటల్ని పచ్చిరొట్ట కనుక విత్తుకుంటే 4 వరుసల వరకు, అదే 60 సెంటీమీటర్లు వరుసకి మధ్య దూరంలో ఉంటే 3 వరుసల వరకు, అదే 30 సెంటీమీటర్ల మధ్య దూరం ఉండేటట్టుగా విత్తుకున్న పచ్చిరొట్ట ఎరువుల్ని దాదాపుగా 5 వరుసల వరకు మల్చింగ్గా పరుచుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మెషిన్ చూడటానికి హెవీగా కనపడినప్పటికీ ఇందులో ఉండే బ్లేడ్లు పచ్చిరొట్ట ఎరువు యొక్క మొదళ్ళని నుగ్గు చేసి భూమి మీద పరచడం కాబట్టి వాటికి ఉండే రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి 35 హార్స్ పవర్ ట్రాక్టర్ చాలా వరకు సౌలభ్యంగా ఉంటుంది. చూశాం కదండి, బయోమాస్ ష్రెడ్డర్తో మొక్కలన్నీ ముక్కలు కాబడి పొలానికి ఆచ్ఛాదన కల్పించబడతాయి. 1 వారంలో ఇదంతా ఎండిపోతుంది. భూమి దున్నకాన్ని తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి ఈ భూమిని దున్నకుండానే జీరో టిల్లేజ్ పద్ధతిలో విత్తనాలను విత్తుకోవచ్చు. ఇలా పొలానికి ఆచ్ఛాదన ప్రభావం కల్పించడం వల్ల భూమికి రక్షణ ఉంటుంది. భారీ వర్షాలకు నేల పొరలు కొట్టుకుపోవడం లేదా అప్పటికే విత్తిన విత్తనాల మొలక శాతం దెబ్బతినడం జరగదు. కురిసిన వర్షం భూమిలోకే ఇంకిపోతుంది. భూభౌతిక లక్షణాలు మెరుగుపడి తద్వారా మెట్ట వ్యవసాయంలో ప్రయోజనాలు చేకూరతాయి. అందువల్ల బయోమాస్ ష్రెడ్డర్తో ప్రయోజనాలు మెండనే చెప్పాలి. పచ్చిరొట్టను గాని ఇతర పైర్లను గాని ఇలా మల్చిగా చేసిన అనంతరం ఒకవేళ భూమిని తేలిగ్గా దున్నించాలనుకుంటే డిస్క్ హ్యారో లేదా కల్టివేటర్ను వినియోగించవచ్చు. బయోమాస్ ష్రెడ్డర్ ఖరీదు 70 నుంచి 80 వేల రూపాయలుంటుంది. వివరాల కోసం డాక్టర్ సంజీవరెడ్డిని 9441927581 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.